ఒకటే ఘటన, బాధితులు కూడా ఒకరే. అదే ఆసుపత్రి, అదే స్టీల్ ప్లాంట్. కానీ వేరువేరుగా పరామర్శలు. ఒకే ప్రభుత్వానికి చెందిన ఇద్దరు నేతలు పోటాపోటీగా పరామర్శల పరంపర సాగించిన తీరు చాలా విశేషంగా మారుతుంది. సహజంగా ఇలాంటి పెద్ద ఘటనలు జరిగినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శించి రావాల్సి ఉంటుంది. అప్పటికే కేంద్ర మంత్రి ఉక్కు గనుల శాఖకు సంబంధించినటువంటి కుమారస్వామి హుటాహుటీన వైజాగ్ చేరుకుని బాధిత కుటుంబాలని పరామర్శించారు, సంఘటనా స్థలాన్ని కూడా సందర్శించారు. అలాంటి సమయంలో ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శించి రావాల్సి ఉండగా ఆయన స్థానంలో తనయుడు లోకేష్కి బాధ్యత అప్పగించారు. నిజానికి నారా లోకేష్కి పరిశ్రమల శాఖ కానీ, ఉక్కు గనుల శాఖ కానీ, లేకుంటే విపత్తుల నిర్వహణ శాఖకు కానీ ఏ విధంగానూ సంబంధం లేదు. ఆయన కేవలం ఒక మంత్రి అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి బదులుగా నారా లోకేష్ వెళ్ళారన్నట్టుగా వ్యవహారం నడిపించారు. బహుశా నారా లోకేష్ తన ఒక మంత్రిగా ఉండి పరామర్శకు బయలుదేరడంతోనే పవన్ కళ్యాణ్ కూడా పోటీగా ఇలాంటి పరామర్శలు నిర్వహించారా అనే ప్రశ్నకు ఆస్కారం ఇస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా దాదాపుగా నారా లోకేష్ పరామర్శ సాగిస్తున్న సమయంలోనే అదే వైజాగ్లో అదే స్టీల్ ప్లాంట్ బాధితులతో మాట్లాడారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వాళ్లతో మాట్లాడడమే కాకుండా భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. చాలా కీలకమైనటువంటి వ్యవహారం. ఇంకా ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ వెళ్ళారంటే ముఖ్యమంత్రికి బదులుగా ఆయన ఆ బాధ్యతలు నిర్వహించారు అని ఎవరైనా అనుకునేదానికి ఆస్కారం ఉంది. కానీ ఒక మంత్రి తనకు సంబంధం లేని శాఖలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి తనే బాధ్యుడిగా వ్యవహరిస్తూ దాదాపు ముఖ్యమంత్రి స్థాయిలో ప్రవర్తించడానికి చేసినటువంటి ప్రయత్నమే చాలా విశేషంగా మారుతుంది. రాజకీయంగా కొత్త పోటీకి దారి తీస్తుందా అనే అనుమానం అయితే కలుగుతుంది. పోటాపోటీగా అటు పవన్ ఇటు లోకేష్ సాగించిన పరామర్శల కారణంగా బాధితులకు దక్కిందేంటి అన్నది కీలకమైన విషయం. ఇద్దరు ఒకటే. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారానికి సంబంధించినటువంటి ప్యాకేజ్ మళ్ళీ పునరావృతం చేశారు. కొత్తగా ఒక పైసా పెంచి కానీ లేకుంటే అదనంగా బాధిత కుటుంబాలకి భరోసా కల్పించడానికి తగ్గట్టుగా ప్రభుత్వం నుంచి అందించే సాయాన్ని వెల్లడించడం కానీ ఏ కోసానా లేదు. ఇద్దరు చెరువువైపు పర్యటనలు అయితే చేశారు, కానీ ఇద్దరి వల్ల అదనంగా బాధితులకు దక్కిందేంటి అన్నది ప్రశ్న. అదే సమయంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో అక్కడ భద్రత ఇతర ఏర్పాట్ల విషయంలో అదనంగా ఈ ఇద్దరు ద్వారా ఒరిగిందేంటి అన్నది కూడా ముఖ్యమైనటువంటి అంశం. అప్పటికే కార్మిక సంఘాలు తీవ్రమైనటువంటి అసహనం ప్రదర్శించక తప్పని పరిస్థితి వచ్చింది. అయితే ఇరువురికి ఏకాభిప్రాయం మాత్రం ఒక విషయంలో ప్రస్ఫుటంగా కనిపించింది. కార్మిక సంఘాల మీద ఇద్దరు చెరువువైపు దాడి చేసే ప్రయత్నం చేశారు. తనను నిలదీశారు కాబట్టి, తన వైఖరిని ప్రశ్నించారు కాబట్టి నారా లోకేష్ అసహనం ప్రదర్శిస్తే కార్మిక సంఘాల మీద తన సహజ ధోరణిలో పవన్ కళ్యాణ్ బహుశా గాజువాకలో తనను ఓడించిన తాలూకా ప్రభావం ఇంకా ఉందో మరింకేదో తెలియదు, కానీ ఆయన తీవ్రమైనటువంటి అసంతృప్తిని వెళ్ళగక్కారు. ఇద్దరు కార్మిక సంఘాలు కార్మిక నేతల మీద మాత్రం విమర్శలైతే గుప్పించారు. కానీ స్టీల్ ప్లాంట్ ఉద్ధరణ, అక్కడ ప్లాంట్లో సిబ్బంది సంఖ్యను తగ్గించేసి అవగాహన లేనటువంటి వాళ్లతో ప్లాంట్లో ప్రొడక్షన్ చేయించాలన్న తాపత్రయం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అనే విషయం మీద మాత్రం స్పష్టత ఇచ్చిన దాఖలాలు లేవు. పైగా పవన్ కళ్యాణ్ తనకు అవగాహన లేదని, ఇలాంటి విషయాల మీద కూర్చుని మాట్లాడాలని ఇలా ఏవేవో పొంతల్లేని సమాధానాలతో కాలయాపన చేసే ప్రయత్నం తప్ప ఆయన నిర్దిష్టమైనటువంటి విషయాన్ని వెల్లడించడానికి కూడా సిద్ధం కాలేకపోయారు. చాలా విశేషంగా చూడాల్సి ఉంటుంది. ఒకే ప్రభుత్వం, ఒకే కూటమి, ఇరువురు పరామర్శలు. అదే సమయంలో నారా లోకేష్ వెంట కేంద్ర సహాయ మంత్రి ఉక్కు శాఖకు సంబంధించినటువంటి శ్రీనివాస వర్మ నడిస్తే, ఆయన వెంటే విపత్తుల నిర్వహణ శాఖ మంత్రిగా ఉన్న వంగలపూడి అనిత సాగితే, అదే క్యాంపులో స్థానిక ఎంపీ కూడా నిలిస్తే, వాళ్ళందరికీ తోడుగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా నారా లోకేష్తో పాటుగా సాగినటువంటి తీరు కీలకమైనటువంటి విషయం. ఇక పవన్ కళ్యాణ్ వెంట ఆయనతో సహజంగా కనిపించే నాదెండ్ల మనోహర్, ఆయనతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న డోలా బాల వీరాంజనేయ స్వామి మినహా మిగిలినటువంటి ముఖ్య నేతలు ఎవరు అదే జిల్లాకు సంబంధించి కానీ లేదంటే ఆ ఘటన ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎవ్వరూ దర్శనం ఇవ్వలేదు. దీంతో కూటమిలో ఇరువురు నేతల మధ్య
పోటీ అయితే ప్రస్ఫుటంగా కనిపించింది. అదే సమయంలో ఇద్దరి నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో పూర్తి స్థాయి నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఏది కానరాలేదు. వాటికి తోడు అదనంగా బాధిత కుటుంబాలకి దక్కింది కూడా ఏమీ కనిపించిన ఆనవాళ్ళు అయితే లేవు. మొత్తంగా పర్యటనలు అయితే ఒకే ఘటనకు సంబంధించి వైజాగ్లో ఏకకాలంలో అటు పవన్ కళ్యాణ్, ఇటు నారా లోకేష్, అటు జనసేన ప్రెసిడెంట్, ఇటు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినటువంటి పర్యటనల పరంపర మాత్రం రాజకీయంగా ఆసక్తినైతే రేకెత్తిస్తోంది.